మనుధర్మశాస్త్రము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. వేదములు సత్య విద్యల గ్రంథములు. ఏవైతే మనకు ఇక్కడ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఈ వేదములు సత్య విద్యల గ్రంథములు. అందులో సత్యమే ఉంటుంది తప్ప అసత్యం ఉండదు. మనకు ఆ యొక్క సత్య విద్యలను బోధించే గ్రంథములు ఏంటివి అంటే వేదములు. వేదము ఒక్కటే జగత్తుకు సంవిధానము. ఈ జగత్తుకు అన్నిటికీ ఒక సంవిధానం ఏమిటంటే వేదమే. మంచి మార్గం మనకు చూపించేది వేదమే. ఆ సంవిధాన రూపములైన వేదముల యందు కర్తవ్య రూపమైన ధర్మములేమిటో తెలపమని మహర్షులందరూ మను మహర్షిని ప్రశంసిస్తూ కోరుకున్నారు. సృష్టి ఆదిలో ఋషులందరూ కూడా మను మహర్షి, ఈయన ఇంకా ఎక్కువ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి అన్నమాట. మిగతా సామాన్యంగా కొంత జ్ఞానం ఉన్నటువంటి ఋషులందరూ దగ్గరికి వచ్చి మను మహర్షిని, మాకు వేదాల్లో స్పష్టంగా ఏదైతే సంవిధానం రూపంలో చెప్పబడి ఉందో ఆ యొక్క సత్య విద్యలను, అలాగే కర్తవ్య రూపమైనటువంటి మానవ ధర్మాలు ఏమి ఉన్నాయి వాటి గురించి తెలపండి అని మను మహర్షిని కోరుకున్నారు. వర్ణధర్మములను, ఆశ్రమ ధర్మములను బోధించమని ప్రార్థించారు. సృష్టి ఆదిలో మను మహర్షిని ఈ యొక్క ఋషులందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణాలు తెలుసు కదా అందరికీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాల వాళ్ళు ఏమేమి ధర్మాలు పాటించాలి, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు ఏ ఆశ్రమ ధర్మాలు పాటించాలి, అలాగే క్షత్రియుడు ఏం ధర్మాలు పాటించాలి, వైశ్యుడు ఏం ధర్మాలు పాటించాలి, శూద్రుడు ఏం ధర్మాలు పాటించాలి అని కోరుకున్నారు. అలాగే గృహస్థ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మాలను గురించి కూడా బోధించమని ప్రార్థించారు. ప్రధానంగా మానవుని యొక్క ధర్మాన్ని గూర్చి వివరించడమే మనుధర్మశాస్త్రము యొక్క ముఖ్య ఉద్దేశము. చూడండి, ఇక్కడ మనుధర్మశాస్త్రం గురించి లోకంలో చాలామంది ఆ యొక్క గ్రంథాన్ని నిందిస్తున్నారు. అది సృష్టి ఆదిలో నుంచి వచ్చినటువంటి గ్రంథం. దాంట్లో ఏ విధమైన పొరపాట్లు లేవు. దాంట్లో కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అవి మనము గ్రహించలేక దాన్ని నిందించకూడదు. అది కేవలము మానవుడు పాటించవలసినటువంటి ధర్మాలను గురించే బోధించినటువంటి గ్రంథం. ఇదో ఇక్కడ ఉంది మనుధర్మశాస్త్ర గ్రంథం. కాబట్టి ఆ గ్రంథము వేదములో ఏది చెప్పబడి ఉందో ఆ ధర్మాలను మనకు బాగా తెలియజేస్తూ ఆశ్రమ ధర్మాలు, అలాగే వర్ణాశ్రమ ధర్మాలను గురించి బోధించినటువంటి అనేక విషయాలు, మానవుని యొక్క ధర్మములను గురించి బోధించినటువంటి గ్రంథం అది. కాబట్టి మనుధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మానవుడు ఏ ధర్మాలు పాటించాలి, అదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓం.